జనవరి 6వ తేదీన జీవము గల దేవుని మాటలు. మార్కు సువార్త 2వ అధ్యాయము 23వ వచనం నుంచి 28వ వచనం వరకు. మరియు ఆయన విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెళ్ళుచుండగా శిష్యులు మార్గమున సాగిపోవచ్చు వెన్నులు త్రుంచుచూ ఉండిరి. అందుకు పరిసయ్యులు, చూడుము, విశ్రాంతి దినమున చేయకూడనిది వారేలా చేయుచున్నారని ఆయనను అడిగిరి. అందుకైన వారితో ఇట్లా నేను తానును తనతో కూడా ఉన్నవారును ఆకలి కొనినందున దావీదునకు అవసరం వచ్చినప్పుడు అతడు చేసినది మీరెన్నడూనూ చదవలేదా? అబ్యాతారు ప్రధాన యాజకుడై ఉండగా దేవమందిరంలోనికి వెళ్ళి యాజకులే గాని ఇతరులు తినకూడని సముఖపు రొట్టెలు తాను తిని తనతో కూడా ఉన్నవారికి ఇచ్చెను కదా అని చెప్పాను. మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకే కాదు, మనుషుల కొరకే నియమింపబడెను గాని మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు. అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకును ప్రభువై ఉన్నాడని వారితో చెప్పెను. యేసయ్య వాక్యాన్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. తండ్రి స్తోత్రం ప్రభా, పరిశుద్ధాత్మదేవ స్తుతులు స్తోత్రములు ప్రభా. అయ్యా నాయన పరిశుద్ధాత్మ తండ్రి దినం ప్రభా చక్కగా మాట్లాడినందుకు మీకు స్తుతులు స్తోత్రములు ప్రభా. మీ మాటలన్నీ కూడా ప్రభా పరిశుద్ధములై ఉన్నాయి ప్రభా. అయ్యా మీ జీవవాక్యములన్నీ కూడా ప్రభా జీవము పోసేటివిగా ఉన్నాయి ప్రభా. అయ్యా తండ్రి పరిశుద్ధాత్మ తండ్రి మీ బిడ్డలందరూ కూడా ప్రభా మీ జీవవాక్యమును చేతపట్టి ప్రభా అందరూ జీవము కలిగి ఉండులాగున ప్రభా అందరూ పరిశుద్ధాత్మను పొంది మీ రాజ్యానికి వారసులగునాగున మీరు ఆశీర్వదించండి, దీవించండి ప్రభా. పరిశుద్ధాత్మ తండ్రి నాయన మీ బిడ్డలకి ఏదైతే అక్కరగా ఉన్నదో ప్రభా ప్రతి ఒక్క అక్కరను కూడా ప్రభా తండ్రి మీ ఐశ్వర్యం చొప్పున మీ కృప చొప్పున తీర్చండి ప్రభా. పరిశుద్ధాత్మ తండ్రి నాయన మీ బిడ్డలకు ప్రభా పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై తోడే నీడే ఉండండి ప్రభా. తండ్రి ఈ అంత్య దినములై ఉండగా ప్రభా మీ బిడ్డలకి ప్రభా పరిశుద్ధాత్మను అనుగ్రహించండి ప్రభా. తండ్రి జ్ఞాపకం చేసుకున్నామని ఈ దినం ప్రభా ఈ వాక్యాన్ని ఆశీర్వదించండి, దీవించండి ప్రభా. ఎవరెవరు తింటున్నారో ప్రభా ప్రతి ఒక్కరి జీవితంలో మీరు అద్భుత కార్యం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో తండ్రి అడిగి వేడుకుంటున్నాం ప్రభా. ఆమెన్, ఆమెన్, ఆమెన్.